హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మంచి హెల్తీ అయిన టేస్టీగా ఉండే రెసిపీని షేర్ చేస్తున్నాను. అది ఏంటనుకుంటున్నారా? రాజ్మా కర్రీ అండి. చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాగైనా తినేయొచ్చు మనం. రైస్‌తో కానీ, పుల్కా, చపాతీ ఇలాగా రోటీ ఎలాగైనా తినేయొచ్చండి. ఇదిగో చూస్తున్నారు కదా! ఇక్కడ నేను పాన్ తీసుకున్నాను. అది వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. దీనికి వేరుశెనగ నూనె, అలాగే మామూలుగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివైతే మంచిగా ఉంటాయండి. కొంతమంది మస్టర్డ్ ఆయిల్ అని దొరుకుతుంది. అది కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ నార్మల్ ఆయిల్ వాడుకున్నాను, సన్‌ఫ్లవర్ ఆయిల్. ఇది చూస్తున్నారు కదా! వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది మనకి చిటపటలాడిన తర్వాత కొంచెం అలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడాను వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. చూస్తున్నారు కదా! కొంచెం అవన్నీ వేయించుకోవాలి. అక్కడ నేను పక్క స్టవ్ మీద రాజ్మా కూడాను ఉడికించుకుంటున్నాను. అది మనం రాజ్మాని రాత్రంతా 8 గంటల వరకు నానబెట్టుకుంటే చాలా బావుంటుందండి. మంచిగా కుక్ అవుతాయి. మెత్తగా చక్కగా వస్తుందండి రాజ్మా. ఇప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అయితే కాదండి ఇది. మనం ముందర రోజు నానబెట్టుకోవాలి. లేదంటే పొద్దున్న నుంచి ఒక 8 గంటల వరకైనా మంచిగా నానబెట్టుకుంటే పిల్లలకి అరుగుతుంది. ఎందుకంటే మంచిగా మెత్తగా కుక్ అవ్వాలి రాజ్మా. నేనైతే కుక్కర్‌లో 8 విజిల్స్ వరకు పెడతానండి. 6-8 విజిల్స్ వరకు కంపల్సరీగా ఉంటుందన్నమాట. కొంతమంది రాజ్మా ఉడకట్లేదు అలా కూడా అనుకుంటారు. అవి మంచి క్వాలిటీవి అయి ఉండవు. మంచి క్వాలిటీ చూసుకొని తీసుకోండి. అవి చాలా బావుంటాయి. ఇక చూస్తున్నారు కదా! హోల్ గరం మసాలా, అంటే ఇది గరం మసాలా కాదు. జస్ట్ దాల్చిన చెక్క, ఇలాచి అవి వేసుకున్న తర్వాత లవంగాలు వేసుకున్నాను వాటిల్లో. మనం తర్వాత ఎలాగో మసాలా అంతా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం గరం మసాలా పొడి వేసుకుంటాము. పచ్చివాసన అంతా పోవాలండి. పిల్లలకి చాలా బావుంటుందండి. ఎదిగే పిల్లలకి కానీ, అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడాను ఇలాంటివి ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ కదా! మంచి ప్రోటీన్ ఇది. దీంట్లో గ్యాస్ ఎక్కువ ఉంటుందండి. అందుకనే మనం ఎక్కువ నానబెట్టాలి. నానబెట్టుకునే వండుకోవాలి ఇది కంపల్సరీగా. మిల్లెట్స్‌తో కూడా తినొచ్చండి హ్యాపీగా. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా మిల్లెట్స్ కానీ, జొన్నలు దాంతో కూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. అది దీంతోనే తినాలి, దాంతోనే తినాలని అలాగేం లేదండి. చక్కగా తినేయొచ్చు మిల్లెట్స్‌తోను. అలా నచ్చితే గనక జొన్నలు ఇలాంటి వాటిలతో కూడా తినేయొచ్చు అన్నం బదులు. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటే కామెంట్‌లో చెప్పండి. మీరైతే ఇలాగా సోయా ఒకటి, అలాగే చిక్పీస్ అన్నీ కూడా వేస్తున్నానన్నమాట. ఇంకా చూసారా, నేను కొంచెం మిక్సీలో కచ్చా టమాటాలు ప్యూరీ కూడా చేసేసుకొని అది కూడా వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ అన్నీ కలిపి మనం బ్లెండ్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి 4 టమాటాలు తీసుకున్నానండి. మాకు ఇక్కడ మంచి కలర్‌లో వైన్ టొమాటోస్ అనేది దొరుకుతాయి. కొంచెం పుల్లగా చక్కగా ఉంటాయి అవి. అవి తీసుకున్నాను 4. అలాగే కారం వేసుకోవాలి. మీరు కారం, అవి ఉప్పు మీకు ఎంత తింటారో, మీకు ఎంత నచ్చుతుందో దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే గరం మసాలా, ఇక్కడ నేను కసూరి మేతి కూడా ఇక్కడే వేసుకుంటున్నానన్నమాట. ఇది వేసుకుంటే ఇప్పుడే మంచి స్మెల్ అంతా కూడా దానికి మన కూరకి చక్కగా పడుతుంది. మీరు కావాలంటే లాస్ట్‌లో కూడా తర్వాత వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. మీరు ఈ నూనె బదులు కొంచెం నూనె, తర్వాత బటరు ఇలా రెండిట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు.
సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాజ్మాని నేను ఉడికించుకుంటున్నాను అనమాట ప్రెషర్ కుక్కర్లోనే. అది దాంట్లో అయితేనే తొందరగా ఉడుకుతుంది. ఎంత నానబెట్టుకున్నా మనకి మెత్తగా చక్కగా కావాలి అంటే మనకు ప్రెషర్ కుక్కరే యూజ్ చేయండి. చాలా లేకపోతే ఉడికించడానికి చాలాసేపు టైం పడుతుంది ఖచ్చితంగా. మీకు ఓపిక ఉంది అంటే నార్మల్గా ఉడికించుకోవడానికి ట్రై చేసుకోవచ్చు, బట్ ఇలాగైతేనే ఈజీ. నానపెట్టుకోవడం వరకు మర్చిపోకండి రాజ్మాని. అది రాత్రి చేసుకునేటైతే పొద్దున్న నుంచి 8 గంటలు, అలాగే పొద్దున్న చేసుకోవాలి అనుకుంటే మటుకు మీరు రాత్రి అంతా నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా, జీలకర్ర పొడి అవి కూడా వేసాను. కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత మంచిగా పేస్ట్లా చేసేసుకుంటే దాంట్లో ఈ మనం ఉంటుంది కదా మనం ఉడికించుకున్న రాజ్మా ఉంటాయి కదా, అవి కలిపేసుకోవచ్చండి. చాలా ఈజీ అండ్ తొందరగానే అయిపోతుంది. మనం నానపెట్టుకుని ఈ రాజ్మాని ఉడికించుకోవడం అదొక్కటే కొంచెం ప్రాసెస్ అంతే. కొంచెం హెల్తీ ఫుడ్ తినాలనిపించినప్పుడు తప్పదు కదండి. బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని హెల్తీగా తింటే చాలా మంచిది కదా. పిల్లలకు కూడా ఇలాంటివి పెడుతూ ఉండండి, చాలా మంచిది. ఎదుగుదలగా బాగుంటుంది పిల్లలకి, వాళ్ళు కూడా మంచి ఫుడ్ తింటారు. ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎప్పుడు మన ఆకుకూరలు ఇవే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి మధ్య మధ్యలో చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. కొంచెం వేడిగా ఉంది, అందుకే నేను గట్టిగా నొక్కలేదు. చాలా మెత్తగా అయిపోయింది. ఇది 8 విజిల్స్ అంటే మెత్తగా అయిపోతుంది కదా. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పేస్ట్ చేసేసుకున్నాను దాన్ని. అది చూపించలేదు, అది మిస్ అయింది అది. కానీ అది మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయలు అవన్నీ మగ్గించుకున్నాను కదా, అవన్నీ పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని కలుపుకోవాలన్నమాట. దాంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అలా కొంతసేపు ఒక 20 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. సిమ్లో ఉడికించుకోవాలండి. హైలో పెట్టేసి అయిపోవాలనుకుంటే అంత టేస్ట్ రాదు. కొంచెం సిమ్లో 15 to 20 మినిట్స్. మధ్యలో థిక్గా అనిపించింది అనుకోండి, వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయండి. చల్లటి నీళ్ళు కాదు, వేడి నీళ్ళే యాడ్ చేయాలి. సారీ అండి, నేను ఇక్కడ ఎడిట్ చేయకుండానే ఏదైనా పెట్టేస్తున్నాను అనమాట. ఎలా ఉన్నదో అలాగే పెట్టేశాను వీడియో మీకు చూపిద్దామనేసి. నేను ఇంకా లాస్ట్లో బటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఉడికించుకునే ముందర బటర్ వేసేసుకొని కలుపుకొని ఉడికించుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయింది. బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా. సో మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. చూసారా మంచిగా ఎలా ఉందో. అటు గట్టిగా థిక్గా లేకుండా, అటు పలుచగా లేకుండా చక్కగా ఉంది కన్సిస్టెన్సీ. లాస్ట్లో కొంచెం ఉప్పు తగ్గిందనుకుని నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా జస్ట్ మన స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. నేనైతే ఆ రోజు నేను రైస్తోనే చేశానండి. నేను ఇది రైస్ అండ్ రాజ్మా. తర్వాత మీకు కావాలంటే చపాతీ, పుల్కా ఎలాగైనా తినచ్చు మీరు. నాన్స్తో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
లాస్ట్‌లో ఇలా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవడమే. ఈజీ కదండీ! నేను ఎలా ఉన్నదో అలాగే పెట్టేస్తున్నానండి. మీకు నేను ఎడిట్ చేయలేదు ఈరోజు ఏమీను. చూస్తున్నారు కదా! లాస్ట్‌లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. చాలా యమ్మీగా ఉంటుందండి. మీకు కావాలంటే లాస్ట్‌లో మళ్ళీ తిరమాత మనం పెట్టుకుంటారనమాట. నార్త్ సైడ్ కొంచెం పంజాబీ స్టైల్‌లో మీకు కొంచెం మళ్ళీ బటరు తర్వాత దాంట్లోనే కొంచెం నెయ్యి కానీ, బటర్ కానీ వేడి చేసేసి కొంచెం కారంలో కూడా పెట్టేసుకోవచ్చు. నాకేమీ అక్కర్లేదనిపించిందండి. నేను అన్నీ యాడ్ చేశాను కదా! బటర్ కూడా వేశాను కదా! ఉడికేటప్పుడే. నాకది చాలా అనిపించింది. నేనేం చెయ్యట్లేదు. సో, రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా! మీకు చేసుకోవాలనిపిస్తుందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నేను ఇంకా ట్రై చేస్తాను మీకు చూపించడానికి. థాంక్స్ ఫర్ వాచింగ్. హెల్తీ అయినా, టేస్టీ అయినా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.